పూర్ణకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కోరవి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరగబోతుంది. మనతో మాట్లాడడానికి రామచంద్ర సార్ చెప్పండి, ఆ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు, ఏమని కోరుకున్నారు? తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా మహబూబాద్, డోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలు సుఖశాంతులతోని, సిరి సంపదలతోని, అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ప్రజల నాయకుడు, జనాలు మెచ్చిన నాయకుడు రామచంద్ర నాయకుడు ఆ ప్రజలందరూ గెలిపించుకున్నారు. ఆ సోషల్ మీడియా రామచంద్ర నాయక్ పై భూ కబ్జా జరగడంటూ కూడా వైరల్ అవుతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రుని కూడా ఒక మచ్చ ఉంటుంది, మచ్చ వేయాలని చూస్తున్నారు. అది వారి పాపానికి, వారి లౌక్యానికి వదిలేస్తున్నా. వాస్తవాలు ఏందనేది ప్రజలకు చిన్నగానే తెలుస్తుంది, మంచి అనేది కొంచెం లేట్ తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటికి బెదిరేటువంటి కాదు, అన్నిటినీ అధిగమించి ఇడి దాకా వచ్చినాం. కాబట్టి తప్పకుండా అన్నిటినీ అధిగమిస్తా. పార్టీలో ఉన్న నాయకులే రామచంద్ర నాయక్ గురించి పిసిసి అధిష్టానికి రిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు పిసిసి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ రామచంద్ర నాయక్ వ్యక్తిత్వం, రామచంద్ర నాయక్ హార్డ్ వర్క్, అదేవిధంగా నిబద్ధత మీద ఒక క్లారిటీ ఉంది. అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చే వ్యక్తుల మీద గురించి కూడా కొంత క్లారిటీ వారికి నాయకత్వానికి తెలుసు. సరే, అది ఇప్పుడు ఈరోజు ప్రస్తావన కాదు. ఏదేమైనా మహబూబాద్, డోర్నకల్ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం. ఆ కష్టంలో భాగస్వాములు కండి, అంతేగాని పార్టీని నష్టపరిచే విధంగా, వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఎవరు చేసినా దానికి ఏదో రోజు దాని పర్యవసానం అది అనుభవించాల్సి వస్తుంది. పార్టీ పరంగా కావచ్చు, లీగల్ పరంగా కావచ్చు, వారిపైన తెలిస్తే చర్యలను తీసుకునే అవకాశం ఉందంటారా? మేము ఎప్పుడో వదిలేసినాం. విమర్శకులు ఉంటేనే మేము కూడా కొంచెం బలోపేతం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. రెండవది, మేము ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. నేను ప్రతి విమర్శను నేను పాజిటివ్గా తీసుకుంటున్నా కాబట్టి దాని మీద నేను స్పందించదలుచుకోలేదు. ఏదేమైనా మీడియా వ్యక్తులు మీడియా పరంగా ఏదైనా వస్తే మాట్లాడండి. అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరిస్తా అంటే అది మీ మూర్ఖత్వానికి నిదర్శనం అవుతుంది తప్ప ఇంకోటి రెండోది కాదు. కులగణన విషయంలో ఏమైనా తప్పు చేశారు, కావాలని కూడా బీసీ వాళ్ళని తక్కువ చూపెట్టారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 10 సంవత్సరాలు రాష్ట్రంలో, కేంద్రంలో పరిపాలన అధికారంలో ఉన్నారు. వారు చేయని ఒక సాహసోపేతమైన చర్యను, ఒక ప్రోగ్రాం బీసీ కులగణనను రేవంత్ రెడ్డి గారు చేపట్టడం, రాహుల్ గాంధీ గారు చేపట్టడం, ఇది మనం ఒక అభినందించాల్సిన విషయం. దీన్ని స్వాగతించాల్సిన సమయం. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఈ క్రెడిట్ పోతుందో, బీసీ పక్ష ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతారేమో అనే ఒక భయంతో, ఒక కడుపు మంటతోని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే రాద్ధాంతం తప్ప మరొకటి కాదు. కులగణన అనేది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. అది అదేవిధంగా అట్టడుగు వర్గాల అభివృద్ధి గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ ఆ రోజు అట్టడు వర్గాల కోసం పథకాలు ప్రణాళికలు వేసి ఉండకపోతే ఈరోజు ఈ స్థాయి కూడా ఉండదు. ఈరోజు మాట్లాడుతున్న ఏ సామాజిక వర్గానికైనా, ఏ పార్టీ నాయకునికైనా ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆకాశం మీద ఉంచితే అది మళ్ళీ వాళ్ళ మీదనే పడుతుంది తప్ప రెండోది కాదు. సరే, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. రామచంద్ర నాయక్ చెప్తున్నారంటే ఏదైతే చెప్తున్నా మా మీద ఆరోపణలు చేస్తున్నా అవి తప్పు అని చెప్పేసి, అవాస్తవం అని చెప్పేసి కూడా అంటున్నారు. కులగణన కూడా ఉంది, ప్రజల యొక్క మంచి కోసం చేస్తుంది తప్పించి ఇందులో ఏం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న, మహబూబాద్ జిల్లా న్యూస్.